నిన్ను గణపరచడానికి, నిన్ను ప్రకటించడానికి, నీ పని చేయడానికి, నువ్వు ఆశించింది చేయడానికి నన్ను నేను అప్పగించుకుంటాను ప్రభు అని నువ్వు చెప్పగలిగితే నిన్ను బాగు చేస్తాడంతే. లేకపోతే నువ్వు అలాగనే కృషించిపోయిన అనుభవము, అది కృషించిపోయిన అనుభవము. దేవునికి ఉపయోగపడని జీవితాలు ఏమైనా ఉంటే అది కృషించిపోతున్న జీవితాలే, మరొకటి కాదు. ఈ రాత్రి మనము మేలుకోవాలి. ఈ రాత్రి ఏం చేయాలి చెప్పండి? మేలుకోవాలి. ఒక ఉపమానం చెప్పాడు యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో, వినండి. ఆయన ఆత్మచేత కొనిపోయాడు, ఒక లోయలోకి తీసుకెళ్ళాడు. ఏం కనపడుతున్నాయి అన్నాడు. ఎముకలు కనబడుతున్నాయి ప్రభువా. ఏం కనబడుతున్నాయి చెప్పండి? ఎముకలు కనబడుతున్నాయి ప్రభువా. ఈ బ్రతకగలవా అన్నాడు. నీకేం తెలుసు ప్రభువా, నాకేం తెలుసు ఎముకలు బ్రతకతాయనంటే, ఎముకలు అయిపోండి, ఎండిపోయి ఉన్నాయి, చర్మము లేదు, జీవము లేదు, ఎండిపోయిన అనుభవంలో ఆ లోయలో ఎముకలు కనబడ్డాయి. ప్రవచనం ఎత్తి పలుకు అన్నాడు. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు మాట్లాడుతూ ఉండగా జీవము నీలోనికి వస్తుంది. దేవుడు రాత్రి నీతో మాట్లాడుతూ ఉండగా నువ్వు విశ్వసిస్తే, నువ్వు ఆకాంక్షిస్తే ఆయన జీవము నీలోనికి వచ్చి బలము కలిగి నిలబడతావు. ఏమైనా ఎముకలు ఒక 5-10 నిమిషాల్లో ప్రవచనం ఎత్తి పలికినప్పుడు ఎముకలన్నీ అతుక్కున్నాయి, మాంసము చతుక్కునింది, నరాలు చతుక్కున్నాయి. దేవుని యొక్క జీవాత్మ అలాగా వచ్చి ప్రవచనం ఎత్తి పలికినప్పుడు ఆ ఎండిని ఎముకలు లేకపోయినప్పుడు లేచి మహాసైన్యముగా వాళ్ళు నిలబడ్డారు. హల్లెలూయా చెప్పండి. 10 నిమిషాల క్రితము ఎండిపోయిన ఎముకలవి బ్రతకగలవు. నా ప్రజలకు చెప్పు, నా ప్రజలకు చెప్పు, వాళ్ళు ఎండిపోయిన అనుభవంలో ఉన్నారు, వాళ్ళు బ్రతకగలరు. నా మాట విని విశ్వసిస్తే, జీవాత్మ లోపలికి రాణిస్తే వాళ్ళు బ్రతకగలరు నా కోసము. వాళ్ళకు కూడా అవకాశం ఉంది. ఏ కారణాలు, ఏ పరిస్థితుల్లో ఏమో ఎండిపోయిన అనుభవంలోకి వెళ్ళిపోవడానికి ఈ రాత్రి నా జీవాత్మను వారిలోకి పంపుతాను, నా ఆత్మ వారిలో ఉంచి బ్రతికిస్తాను, జీవాన్ని రప్పిస్తాను. హల్లెలూయా. ఏ విషయంలో జీవం కోల్పోయి ఉన్నావో, ఏ విషయంలో దేవుని యొక్క జీవాన్ని కోల్పోయి ఎండిపోయిన అనుభవంలో నిరుపయోగంగా ఉండిపోయి ఉన్నావో, దేవుని నమ్మిన, సర్వశక్తులైన దేవుని నమ్మిన ఓ ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె, ఈ రాత్రి దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క జీవాత్మ నీలోనికి వచ్చి నిన్ను బ్రతికించడానికి ఆశపడుతూ ఉన్నాడు. ఆయన నిన్ను బాగు చేయడానికి ఆశపడతా ఉన్నాడు. ఆ ఎండిపోయిన స్థితి, ఆ పనికిరాని స్థితి, ఆ ఉపయోగం లేని స్థితి ఆయన చూడలేకపోతా ఉన్నాడు. రేపనే ఒక రోజు ఆ రాజ్యములో నిన్ను ఘనపరచాలని, నిన్ను తన ఎదుట ధైర్యంగా నిలబెట్టుకోవాలని, సిగ్గుతో నువ్వు తల వంచుకొని ఆయన ఎదుట ఉండకూడదని ఈ రాత్రి నిన్ను ప్రేరేపిస్తున్నాడు. నిన్ను ప్రేమిస్తూ నువ్వు పలికితే, నువ్వు అడిగితే, ప్రభువా నన్ను బ్రతికించు నాయన, నాలో నీకు జీవాన్ని పంపించు ప్రభువా, ఆ ఎండిపోయిన అనుభవం నాదే ప్రభువా అని నువ్వు చెప్పగలిగితే నిన్ను బ్రతికించి బాగు చేసుకోగలిగినటువంటి వ్యక్తి ఆయన. నిన్ను గణపరచడానికి